బ్రేక్ఫాస్ట్‌లోకి లేదా డిన్నర్‌లోకి ఈ లో క్యాలరీ రెడ్ పోహా రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. వైట్ పోహాతో కంపేర్ చేస్తే ఈ రెడ్ పోహాలో ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా ఇది ది బెస్ట్ రెసిపీ అనైతే చెప్పొచ్చు. ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే రెడ్ పోహాని మనము ఒక్కసారి వాటర్‌లో మంచిగా వాష్ చేసుకొని స్క్వీజ్ చేసి వాటర్ అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు చేసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వీటన్నిటిని తాలింపులో వేసి మంచిగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోహాని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మంచిగా టాస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉండే రెడ్ పోహా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.